ఈ కొడుకు పిల్లలు విజయ పిల్లలు అని అంటారు కదమ్మా. కొంతమంది అయితే చాలా వరకు అందరు సమానంగా చూడరు. బిడ్డ పిల్లలనేమో తీరు చూస్తారు, కొడుకు పిల్లలు ఓ తీరుగా చూస్తారు. కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు అందరు సమానంగానే అనుకోవాలి. నేను చెప్తా వాళ్ళ గురించి ఒక కథ. ఒక పెద్ద మనిషి వాళ్ళ బాయికాడికి ఆవుల కొట్టుకొని పోతుండట. అంటే బిడ్డ కొడుకును తీసుకొని కొడుకుని తీసుకొని ఇద్దరిని తీసుకొని పోతుండంట. ఆవులను ముంగట నడిపించుకుంటా కొడుకునేమో చేతిలో పట్టుకుండంట, బిడ్డ కొడుకులనేమో భుజాల మీద ఎక్కించుకుండంట. ఎక్కించుకొని నడుచుకుంటా పోతుండంట కొట్టుకుంటా. ఇక కొడుకు బిడ్డ పిల్లగాన్ని అడిగిందంట, నాయన ఈ ఆవుల వరకు బిడ్డ అని అంటే అవి మీవి తాత అని అన్నాడంట. ఇక కొడుకు చేతిలో పట్టుకున్నాన్ని అడిగిండంట, అరే ఈ ఆవుల వరకు నాయన అని అంటే వాడన్నాడంట, తాత ఇవి మనవి తాత, మనవి కదా, మనం మన బాయికాడికి పోతున్నాము అని వాడన్నాడంట. అనగానే బిడ్డ కొడుకున్నాడు దించిండంట. కొడుకును అప్పుడు భుజాల మీద ఎక్కించుకొని ఈయన చేతిలో పట్టుకున్నంట, బిడ్డ పిల్లను ఆయననే భుజాల మీద ఎక్కించుకొని బాయికాడికి తీసుకొని పోయిందంట. ఇక అట్లుంటుంది అన్నమాట మనవలది కొడుకులు ఎదుకోవడానికి. ఇప్పుడైనా కానీ మనము ఒక బిడ్డను ఒక ఇంటికి ఇచ్చిన ఒక ఇంటి పిల్లని మన ఇంట్లోకి తెచ్చుకున్నాం, అందరు సమానమే. కానీ కొంతమంది అప్పటి చాలా వరకు తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. ఇక తెలియక చేసిరు అని అనుకుంటారు. కానీ కడుపు నిండా కనుక్కున్న వాళ్ళు తెలిసిన వాళ్ళే కొంచెము అలా తానా తప్పుడు లెక్కలు ఉంటాయి.